హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాము. డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేశాము. మీకు ఈ లింక్ మీకు ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. మీకు ఫ్రెషర్స్ నో వెబ్సైట్లో డీటెయిల్సే కాదు, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ కూడా దొరుకుతుంది. జస్ట్ గూగుల్కి వెళ్ళి ITBP రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నో అని కనుక సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వచ్చిన లింక్ ద్వారానే మీకు డీటెయిల్స్ అండ్ డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ టైం టు టైం తెలుసుకోవాలి అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. మీకు ఇన్స్టెంట్గా అప్డేట్స్ అనేవి తెలుస్తాయి. లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. జస్ట్ క్లిక్ చేయండి, డైరెక్ట్గా జాయిన్ అయిపోండి. సో మనకి ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్ రిక్రూట్మెంట్లో 2 డిఫరెంట్ పొజిషన్స్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. దీంట్లో మనకి సబ్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఈ 2 పోస్ట్ ఏంటంటే ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ అండ్ ఇంకోటి సబ్ ఇన్స్పెక్టర్. సో ఈ 2 పోస్టులకి మనం 2 డిఫరెంట్ పోస్ట్కి ఒకే రిక్రూట్మెంట్లో డీటెయిల్స్ అన్నీ తెలుసుకోబోతున్నాము. సో మీరు ఎలిజిబిలిటీని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఈ పర్టికులర్ పోస్ట్కి అప్లై చేయండి. ఫస్ట్ మనం అఫీషియల్ నోటిఫికేషన్లో కనుక చూస్తే మీకు ఇంట్రొడక్షన్ అనేది ఇస్తున్నారు. విత్ ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్కి రిలీజ్ చేశారు. ఈ వేకెన్సీస్ అనేవి హెడ్ కానిస్టేబుల్లో మనకి కాంపిటెంట్ మినిస్టీరియల్ లేదా డైరెక్ట్ ఎంట్రీ, ఇంకొకటి లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వాళ్ళకి రిలీజ్ చేశారు. సో మనకి హెడ్ కానిస్టేబుల్లోనే 2 డిఫరెంట్ సెక్షన్స్ 2 డిఫరెంట్ ఎంట్రీస్కి ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ఎంట్రీస్ అనేది మీకేం సూటబుల్ అవుతుందో దాన్ని బట్టి అప్లై చేసుకోవాలి. అండ్ ఇది మీకు లైక్లీ టు బి పర్మనెంట్ అనేసి చెప్పారు. దీంట్లో మనకి పే వచ్చేసి 25,500 నుంచి 81,000 వరకు అకార్డింగ్ టు ద 7th CPC పే ప్రకారంగానే మీకు ఈ పే అనేది గ్రాంట్ చేయబడుతుంది. అండ్ మనం ఈ పర్టికులర్ పోస్ట్కి వేకెన్సీస్ కనుక చూస్తే ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్లో డైరెక్ట్ ఎంట్రీ బేసిస్ మీద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైజ్ చూసేద్దాము. హెడ్ కానిస్టేబుల్ మేల్ డైరెక్ట్ ఎంట్రీకి యూఆర్ వాళ్ళకి 55, ఎస్సీ వాళ్ళకి 22, ఎస్టీ వాళ్ళకి 20, ఓబీసీ వాళ్ళకి 24, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 14. సో టోటల్ 135 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ మేల్ క్యాండిడేట్స్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ డైరెక్ట్ ఎంట్రీ యూఆర్ కేటగిరీ వాళ్ళకి 10, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఉన్నాయి. అండ్ టోటల్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి 23 వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్ 158 వేకెన్సీస్ హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్ ఎంట్రీ బేసిస్ మీద. నెక్స్ట్ సబ్ సెక్షన్ కనుక చూస్తే ఇదే హెడ్ కానిస్టేబుల్లో ITBF సర్వింగ్ పర్సనల్ వాళ్ళకి మాత్రమే ఇవి. దీంట్లో టోటల్ 90 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది ఓన్లీ యూఆర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఓపెన్. యూఆర్ వాళ్ళకి 74 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 8, ఎస్టీ వాళ్ళకి కూడా 8 వేకెన్సీస్ ఉన్నాయి విత్ టోటల్ ఆఫ్ 90. ఈ వేకెన్సీస్ మనకి ఏదైతే మెన్షన్ చేశారో అవి టెంటేటివ్, అంటే ఇంక్రీజ్ అన్న అవ్వచ్చు, డిక్రీజ్ ఏమన్నా అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు, recruitment.itbpolice.nic.in. ఇది మీరు టైం టు టైం విజిట్ చేస్తూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకు మీకు ఏమైనా అప్డేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ రిలీజ్ చేస్తారు కాబట్టి. అండ్ అప్లై చేయాలి అనుకుంటే మీరు అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. అలాంగ్ విత్ ద రెలవెంట్ డాక్యుమెంట్స్ మీరు రెడీగా పెట్టుకుంటారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత 100 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాలి. కాకపోతే ఎస్సీ ఎస్టీ అంటే రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రం 100 రూపీస్ పే చేయాలి. అండ్ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏం చేంజెస్ ఉన్నా, అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఎక్స్ట్రా రిలీజ్ చేయాలనుకున్నా కానీ అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ చేస్తారు కాబట్టి టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్, మనం ఏజ్, ఎడ్యుకేషన్ 2 మనం ఒకే టేబుల్లో తెలుసుకుందాము. దాంతోపాటు ఏం స్కిల్ టెస్టులు పెడతారో అనేది కూడా మనకి ఒకే టేబుల్లో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్ ఎంట్రీ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి మనకి ఒక కాలంలో మెన్షన్ చేశారు. సో హెడ్ కానిస్టేబుల్ డైరెక్ట్ ఎంట్రీ ద్వారా పెట్టే వాళ్ళు అంటే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండర్ డైరెక్ట్ ఎంట్రీ ఏజ్ క్రైటీరియా కనుక చూస్తే 18 to 25 years. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ కేటగిరీస్ వాళ్ళకి టైం టు టైం రూల్స్కి ప్రకారంగానే అప్లికబుల్ అవుతుంది. కాకపోతే కట్ ఆఫ్ డేట్ మాత్రం 1st January 2022కే ఇచ్చేశారు. సో క్యాండిడేట్స్ ఎవరన్నా కానీ ఎర్లియర్ దాన్ 2nd January 1997 ఉన్నారో
వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. సో దాని ప్రకారంగా డేట్స్ చూసుకుని ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ 10+2 ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉంటే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారు ఈ పర్టికులర్ పోస్ట్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే. మీరు ఏ సర్టిఫికేట్ పెడుతున్నా కానీ అది రికగ్నైజ్డ్ అయిన ఎడ్యుకేషన్ బోర్డ్ నుంచి అయ్యి ఉండాలి. అండ్ స్కిల్ టెస్ట్ కనుక చూస్తే టైపింగ్ స్పీడ్ అనేది క్యాండిడేట్కి ఉండాలి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ. అండ్ ఇది కంప్యూటర్ బేస్ మీద. అండ్ ఇక్కడ కనుక చూస్తే ఇంకోటి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 30 words per minute ఇన్ హిందీ. ఇది 10,500 kdph ఇన్ ఇంగ్లీష్ లేదా 9,000 kdph ఇన్ హిందీ అనేది మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ మనం ఐటీబీపీ సర్వింగ్ పర్సనల్ వాళ్ళకి ఏ క్రైటీరియా ఇచ్చారు అనేది తెలుసుకుందాం రిగార్డింగ్ ఏజ్. దీంట్లో ఓన్లీ ఏజ్ ఒకటే డిఫరెంట్ ఉంది అండి. అండ్ మీకు ఎడ్యుకేషన్ మాత్రం సేమ్ 10+2 ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. అండ్ స్కిల్ టెస్ట్ కూడా సేమ్. కాకపోతే వీళ్ళకి ఏజ్ క్రైటీరియా కనుక చూస్తే 35 years వరకు ఇస్తున్నారు ఫర్ ద సర్వింగ్ క్యాండిడేట్స్. అండ్ ఇది మీకు కానిస్టేబుల్ జీడీ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ 5 years రెగ్యులర్గా సర్వీస్లో ఉన్న వాళ్ళకే ఈ పర్టిక్యులర్ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంది. యాజ్ పర్ ద క్వాలిఫికేషన్స్కి ప్రకారంగా క్యాండిడేట్స్ని కన్సిడర్ చేస్తారు. వీళ్ళకి కట్ ఆఫ్ డేట్ మాత్రం 1st of January 2022 అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో నాట్ బోర్న్ ఎర్లియర్ దాన్ 1987 January 1st January 2nd మీకు ప్రయర్గా మీరు బర్త్డే అనేది ఉండకూడదు. అండ్ క్యాండిడేట్స్ మీరు అప్లై చేయడం మాత్రం ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేయాలి ఫ్రమ్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఆఫ్లైన్ అప్లికేషన్స్ మాత్రం యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదువుతూ మీరు ఫర్దర్గా అప్లై చేయాలి. అండ్ అఫీషియల్ వెబ్సైట్ని కూడా మీరు ఫర్దర్గా టైం టు టైం చెక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా అక్కడే క్లియర్గా మెన్షన్ చేసేస్తారు. అప్లికేషన్స్లో మీకు ఏ పర్టికులర్ డాక్యుమెంట్ తర్వాత ఏది పెట్టాలి అండ్ అప్లికేషన్లో ఏ కాలంలో కూడా మీరు ఎంటీగా వదలొద్దు. ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అన్ని రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ అప్లికేషన్ ఫీజు కనుక అప్లికబుల్ అయితే మీరు అప్లికేషన్ ఫీజు పే చేసి రివ్యూ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేయండి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని డేస్కి అడ్మిట్ కార్డ్ కూడా రిలీజ్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఫర్దర్గా ఎగ్జామినేషన్కి వెళ్ళాలంటే మీరు అడ్మిట్ కార్డ్ అనేది మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ కంపల్సరీ ఈమెయిల్, మొబైల్ నెంబర్ మాత్రం వ్యాలిడ్ ఉన్నది ఇవ్వటం మర్చిపోవద్దు. ఏ అప్డేట్స్ ఆర్ లేకపోతే రెఫరెన్సెస్ కోసం అన్నా కానీ కన్ఫర్మేషన్స్ కోసం అన్నా కానీ మీ ఈమెయిల్, మొబైల్ నెంబర్ యూజ్ అవుతుంది కాబట్టి. అండ్ మీరు ఎగ్జామినేషన్ ఫీజ్ పే ఆర్ అప్లికేషన్ ఫీజ్ పే చేసిన తర్వాత కూడా ఈ రిసీట్ అనేది జనరేట్ అవుతుంది. అది కూడా మీరు ప్రింట్ చేసుకుని పెట్టుకోండి విత్ యువర్ అప్లికేషన్. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ బేసిస్ మీద అండ్ స్కిల్ టెస్ట్ బేసిస్ మీద ఉంటుంది. ఆ తర్వాత క్యాండిడేట్స్కి ఫర్దర్గా ప్రొసీడ్ చేసేది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక మీరు పాస్ అయితేనే ఫర్దర్ అపాయింట్మెంట్ ప్రొసీజర్ అనేది బిగిన్ అవుతుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది టర్మ్స్ ఆర్ గైడ్ లైన్స్ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ జియోస్ కానీ ఎన్జిఓస్ కానీ బేసిస్ మీదని మీకు ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అప్లికేషన్ అనేది మీకు 8th June 2022 నుంచి మీకు ఫర్దర్గా 7th July 2022 వరకు మీకు అప్లికేషన్ లింక్ మీకు యాక్టివ్లోకి వస్తుంది. సో అది టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. మీరు ఫ్రెషర్స్ నౌ వెబ్సైట్కి వచ్చేసినా కానీ మీకు డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్స్ కూడా మీకు అక్కడే ఒకే పేజ్లో దొరుకుతుంది. మీరు అక్కడి నుంచి అన్నా కానీ ఆ లింక్ క్లిక్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్గా రీడైరెక్ట్ చేసేది అఫీషియల్ వెబ్సైట్కి. అఫీషియల్గా మీరు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకునే లింకే మిమ్మల్ని రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు మీకు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది, సో ఇదే రిక్రూట్మెంట్లో మనకి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం అనేది జరిగింది అండర్ ద సేమ్ పోలీస్ రిక్రూట్మెంట్. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ ఆర్ ఈ పర్టికులర్ వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ మనం ఈ సెక్షన్ నుంచి తెలుసుకోబోతున్నాము. సో రిక్రూట్మెంట్ అనేది అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కి డైరెక్ట్ ఎంట్రీ ఆర్ లేదా లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ LDC బేసిస్ మీద మీకు ఈ పర్టికులర్ వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. సో ఈ పోస్ట్కి మనకి పే వచ్చేసి 29,200 నుంచి 92,300 వరకు అకార్డింగ్ టు ద 7th CPC ప్రకారంగానే
పే గ్రాంట్ చేయడం అనేది జరుగుతుంది ఫర్ ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్. అండ్ దీంట్లో వేకెన్సీస్ కనుక చూస్తే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ ఎంట్రీకి, ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ ఎంట్రీ మేల్ క్యాండిడేట్స్కి, యూఆర్ వాళ్ళకి 7 ఉన్నాయి వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, టోటల్ 19 వేకెన్సీస్. ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ ఎంట్రీ ఫీమేల్ క్యాండిడేట్స్కి, యూఆర్ వాళ్ళకి అండ్ ఓబీసీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ఈచ్ 1. సో ఓన్లీ 2 వేకెన్సీస్ ఉన్నాయి ఫీమేల్ క్యాండిడేట్స్కి. టోటల్ కనుక చూస్తే 21 వేకెన్సీస్ ఉన్నాయి. 21లో 19 వేకెన్సీస్ ఫర్ ఫీమేల్, 2 వేకెన్సీస్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ ఎల్డీసీ బేసిస్ మీద క్యాండిడేట్స్కి 17 వేకెన్సీస్ ఉన్నాయి. ఓన్లీ యూఆర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కే ఈ వేకెన్సీ ఓపెన్ చేశారు. యూఆర్ వాళ్ళకి 17, ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి ఓన్లీ 1 వేకెన్సీ. ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆర్ దీనికి సంబంధించిన చేంజెస్, అప్డేట్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. అఫీషియల్ వెబ్సైట్ మీకు ఇక్కడ ప్లేస్ చేశారు. ఇది మీరు టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఇక్కడ కూడా అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి ₹100 అండ్ ఫీమేల్ రిజర్వేషన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. దీనికి సంబంధించిన చేంజెస్ ఏమైనా ఉంటే మీకు అక్కడ తెలుస్తుంది. అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదివే ప్లీజ్ ప్రొసీడ్. సో నెక్స్ట్ మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. సో ఈచ్ సెక్షన్ బేసిస్ మీద ఇస్తున్నారు. అంటే డైరెక్ట్ ఎంట్రీ వాళ్ళకి అండ్ ఎల్డీసీ ఈ బేసిస్ మీద వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. కాకపోతే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రం రెండిటికి సేమ్. ఏ ఎంట్రీ బేసిస్ మీద వెళ్ళినా కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మారట్లేదు, స్కిల్ టెస్ట్ కూడా మారదు. ఏజ్ క్రైటీరియా ఒక్కడే మారుతుంది. ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ ఎంట్రీకి 18 to 25 ఇయర్స్ ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ మాత్రం గవర్నమెంట్ రూల్స్కి ప్రకారంగానే అప్లికబుల్ అవుతాయి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి మాత్రం. కట్ ఆఫ్ 1 జనవరి 2022కి ఇచ్చారు. అండ్ మీకు బర్త్ డేట్ కనుక మీకు ఎగ్జాక్ట్గా తెలియాలి అనుకుంటే 2 జనవరి 1997కి ముందు ఎవరు బార్న్ అయ్యి ఉండకూడదు. అండ్ దీనికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్ 10+2 ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్. సో ఈ సర్టిఫికేట్ పెడుతున్నా కానీ ఖచ్చితంగా అది వ్యాలిడ్ అయ్యి ఉండాలి. అండ్ స్కిల్ టెస్ట్ కనుక చూస్తే డిక్టేషన్ 10 minutes 80 words per minute, ట్రాన్స్క్రిప్షన్ 50 words per minute ఇంగ్లీష్, 65 minutes ఇన్ హిందీ ఆర్ కంప్యూటర్. నెక్స్ట్ ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ ఓన్లీ ఎల్డీసీఈ బేసిస్ మీద సర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ లిమిట్ కనుక చూస్తే 35 years ఇచ్చారు. సో అప్ టు 35 years. సో ఏ కేటగిరీస్ కన్సిడర్ అవుతున్నారు? సర్వింగ్ పర్సనల్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, కాంపిటెంట్ మినిస్ట్రియల్, ట్రేడ్స్మెన్ వీళ్ళందరూ కన్సిడర్ అయ్యే సెక్షన్స్ అన్నమాట. అండ్ దీంట్లో 5 years రెగ్యులర్ సర్వీస్ చేసి ఉండాలి ఫ్రమ్ దీస్ పర్టికులర్ డిపార్ట్మెంట్స్. అండ్ కట్ ఆఫ్ డేట్ ఇచ్చింది 1 జనవరి 2022. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే 1987 ప్రయర్గా కనుక పుట్టుంటే అంటే ముందుగా పుట్టుంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్. వీళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ స్కిల్ నార్మ్స్ అనేది సేమ్. సో 10+2 అండ్ ఇచ్చిన మనకి డిక్టేషన్ అండ్ ఫర్దర్గా వర్డ్ కౌంట్ అనేది మనకి మెన్షన్ చేశారు. ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. ఆఫ్లైన్ అప్లికేషన్స్ యాక్సెప్టబుల్ చేయరు. ఇది మీరు ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి అన్నా కానీ చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నౌ నుంచి అన్న మీరు లింక్ క్లిక్ చేస్తే మిమ్మల్ని రీడైరెక్ట్ చేసేస్తారు టు అఫీషియల్ అప్లికేషన్ లింక్. అండ్ ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ కూడా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతుంది. అక్కడి నుంచి అన్న కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అందుకే టైం టు టైం మీరు అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ముందు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్కి ప్రకారంగానే. అండ్ ఇక్కడ మనకి ముందు ఎట్లాగైతే సెలెక్షన్ ప్రాసెస్ మనకి మెన్షన్ చేశారో ఈ పోస్టులు కూడా సెలెక్షన్ ప్రాసెస్ సేమ్. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రిటన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇది కూడా ఈ బేసిస్ కూడా మీకు ఈ సెలెక్షన్ ప్రాసెస్లో అంతా మీరు ప్రొసీడ్ అయ్యి సెలెక్ట్ అయితేనే ఫర్దర్ అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అప్లికేషన్స్ అనేది 8th జూన్ 2022 నుంచి 7th జూలై 2022 వరకు మీకు అప్లికేషన్ ఆర్ లింక్ అనేది యాక్టివ్లో ఉంటుంది. ఈ డేట్స్ మధ్యలో మీరు మీ అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి. లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. మరి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ ఇబ్బంది పడతారు. సో ఈ 2 పోస్టులు అనేది మనకి ఇండో టిబెటియన్ బార్డర్ ఫోర్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రిలీజ్ చేశారు. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే మీరు లింక్స్ ఫాలో అవ్వి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీరు అప్లై చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.